పాస్టర్లకి ఈ మధ్యన నాన్ వేషణ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న మాటల వల్ల ఎందుకు గుబులో కాలుతుంది? ఎందుకంటే అతను ఈ మధ్యన క్రైస్తవ్యం గురించి పచ్చి నిజాలు చెప్పాడన్నమాట. అందులో మీకు నేను చాలా రీసెర్చ్ చేసి దాంట్లో యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నవి నేను మీ ముందు ఉంచుతున్నాను. దీనివల్ల ఏంటంటే చాలా మంది పాస్టర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు ముఖ్యంగా ఈ విజయ్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. నాకంతగా తెలీదు. ఆయన ఒకసారి అతను ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. అనే యూట్యూబ్ ఛానల్ నుండి హ్మ్. ఒకడు ప్రపంచ దేశాలను తిరుగుతూ ఉంటాడు. ప్రపంచ నా దేశాలు దృష్టిలో తిరుగుతుంటాడు. అతడు ప్రపంచ యాత్రికుడు కాదు, దేశ దిమ్మరి అంటాను నేను. దేశాలంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతను దేశాలంటూ తిరుగుతున్నాడని చెప్తున్నాడు కదా! మరి క్రైస్తవ్యం వ్యాప్తి చెందించడానికి క్రైస్తవ పాస్టర్‌లు గాని, క్రైస్తవ మిషనరీలు గాని చాలా మట్టుకు దేశాలు పట్టి దేశ దిమ్మరులాగే తిరిగారు గదా! ఈ విషయం మర్చిపోయాడా ఈ పాస్టర్? అయితే ఇక్కడ ఇతనికి ఎందుకు కాలిందట అంటే, ఇక్కడ మతం మారుస్తున్నారు అనే పాయింట్ అనేది ఇతనికి చాలా బాగా కాలిందంట. ఇతనికి కాదు చాలా మంది పాస్టర్‌లకు కూడా గువ్వలో కాలింది. ఒకసారి ఇది ప్లే చేస్తా చూడండి. మతం మార్చడం, మత మార్పిడి. ఏం ఈ రోజే చేయట్లేదు మత మార్పిడి, మీరు చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి? మతం మారాల్సిన అవసరం ఏంటి? మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది. ఇక్కడ ఇతను చెప్తున్నది ఏంటంటే, మతం మార్చాల్సిన పనేంటి? మతాల్ని అసలు మారాల్సిన పనేంటి? అసలు వీళ్ళకి అవసరం ఏంటి? అని తను క్వెషన్ చేశాడనమాట. అయితే ఇది క్వెషన్ చేయడం వల్ల చాలామంది పాస్టర్‌లకేంటంటే, అసలు ఈ మాటని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు నిజానికి మతాల్ని మార్చేది ఎక్కువ ఎవరు అనంటే క్రైస్తవులే. ప్రతి ఇంటింటికెళ్ళి మతం మారండమ్మా, మతం మారండమ్మా అని చెప్పేసి దేశ దిమ్మరులుగా తిరుగుతున్నారు. ఆళ్ళే దేశ దిమ్మరులు నిజం చెప్పాలంటే. అందుకే వీళ్ళకి చాలా మంది పాస్టర్‌లకి కాలుతుంది. ఈ క్రైస్తవ మిషనరీలు గాని, క్రైస్తవ పాస్టర్‌లు కానీ చాలామంది మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ పాస్టర్‌లకే గాని, ఇంకా చిన్న చితక పాస్టర్‌లు కూడా అందరూ ఈ నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ పైన పడిపోయారు మూకుమ్మడిగా. ఎందుకనంటే మతం మారుస్తుంది క్రైస్తవ పాస్టర్‌లు కాబట్టి. ఇంకో ఇక్కడ వీడియో ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ. పెరుగులోని ఎంత మంచి గొప్ప నాగరికత, ఇంకా నాగరికత. పాపం వాళ్ళకి దేవుళ్ళు, సూర్యదేవుడు, పచ్చమామ, విరకోచ్చ, ఇంటి ఆమె పండగలు అన్నీ ఉన్నాయి. అన్నీ నాశనం చేసి ఈ ఇక్కడ చూసారా పెరు దేశంలో సూర్యదేవుడు ఇలాంటి మన దేవీ దేవతల యొక్క ఎక్కడ చూసినా ప్రపంచంలో మన యొక్క భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విగ్రహారాధన అనేటివి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటివి. వీటన్నిటిని మనం పోయేలాగా చేసింది ఎవరు అనంటే క్రైస్తవ మత ప్రచారకులే. క్రైస్తవ మతమే అని ఇతను బల్లగుద్ది మరి చెప్తున్నాడు. ఇంకా చూసుకుందాం ఏమంటున్నాడో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు. ఈ మయాన్‌లో చర్చిలు కట్టేశారు. కొలంబియాలో చర్చిలు కట్టేశారు. అన్ని చర్చిలు కట్టేశారు అన్ని దగ్గరన. అన్ని మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది. చూసారా? అసలు మయాన్ల నాగరికతను మొత్తం సర్వనాశనం చేసేసి ప్రతి దగ్గర చర్చిలు ఈ బెల్ట్ మొత్తం చర్చిలు కట్టేశారట. ఎందుకు కట్టేశారు? ఒక ప్రపంచం పైన ఆధిపత్య పోరు 2 మతాల మధ్య ఉంటుందని ఇతను చెప్పగానే చెప్తున్నాడు. చెప్పడం కాదండి అసలు చెప్తున్నాడు. బల్లగుద్ది మరి చెప్తున్నాడు అసలు. అందుకే వీళ్ళందరికీ మండిపోతుంది. ఎక్కడ చూసినా చర్చిలే, ఎక్కడ చూసినా చర్చిమయం చేద్దాము, ఎక్కడ చూసినా క్రైస్తవ మతాన్ని మనం వ్యాప్తి చెందిద్దామని చెప్పేసి ఈ పాస్టర్‌లు, క్రైస్తవ మిషనరీలు అన్నీ కలిసి ఒక మూకుమ్మడిగా అందరూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇతను దీన్ని క్వెషన్ చేశాడన్నమాట. ఎందుకు ఇతను ప్రపంచాన్ని తిరుగుతున్నాడు కదా! ఇక్కడ ఇంకో వీడియో మీకు ప్లే చేస్తాను ఒకసారి చూడండి. ఆ! ఈ నాగరికత లేవు. అమెజాన్‌లో కూడా చర్చిలు కట్టేశారు. ఏటి చేస్తాం? అంటే మాకు గొప్ప మతం మా మతం ఉండాలి. మా మతం ఉండాలి. రేపంటూ అంటే ఇక్కడ ఇతనేం చెప్తున్నాడంటే, మా మతం ఉండాలి. ఇక్కడ పెరు లాంటి గాని, లేదంటే అమెజాన్‌లో గూడా క్రైస్తవ మత వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ కూడా చర్చిలు కట్టేస్తున్నారు. మా మతం అనేది ప్రపంచంలో ఉండాలి అనేది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మత యుద్ధాలు జరిగితే ఈ మతం, ఆ మతం కొట్టుకు సావడానికి కోసం. ఈళ్ళు ఇటు నుంచి ఈళ్ళు, అటు నుంచి ఆళ్ళు. ఈ పాపం ఇక్కడ ఏంటంటే అమెరికాలోని ఈ క్రైస్తవ మతం ఉండడం వల్ల అభివృద్ధి చెందిపోయింది. రేపటి రోజు ఒకవేళ యుద్ధాలు వస్తే మా మతం వాళ్ళు ఎక్కువుంటే, మా మతం వాళ్ళే గెలవాలనేది ఒక రాజ్యాధికారం కోసం మాత్రమే ఈ క్రైస్తవ మతం అనేది ఉంది అని ఇక్కడ మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా దేశ దిమ్మరులై తిరుగుతున్న పాస్టర్‌లందరూ కూడా ఒక మతోన్మాదులే. ఇక్కడ మీకు ఇంకొక వీడియోని ప్లే చేస్తాను చూడండి. జాగ్రత్తగా చూడండి క్రైస్తవ మతం ఇదిగో ఈ బెత్లెహేము, ఈ పాలస్తీనా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం. ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలో ఇస్లాం మతం పుట్టింది. 1000 సంవత్సరాల మతాలు. ఇయన్నీ ఎన్ని దేశాలు నాశనం చేశాయి చరిత్ర. ఇక్కడ ఇతనేమంటున్నాడంటే, ఎన్ని దేశాలు నాశనం చేశాయి ఈ మతాలని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఇవి కొన్ని 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన మతాలు. ఎందుకంటే మనిషి మతి నుంచి పుట్టింది మతం. ఈ మతాల వల్ల ఏమవుతుంది అంటే, ఈ ప్రపంచానికి అశాంతి అనేది వస్తుందని ఇతని అభిప్రాయం. ఎందుకంటే ప్రతి దేశంలో తిరిగి అక్కడ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలన్నీ చూసాడు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ ఉండే కల్చర్ ఎలా ఉందని తెలుసుకున్నాడు కాబట్టి ఇతను చెప్తున్నాడు. దీంట్లో ఏం తప్పులేదు. ఇక్కడ ఇంకొకటి వీడియో నేను ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. నాశనం చేయడం అంటే మతం మార్చడం, మత మార్పిడి. ఏం ఈ రోజే చేయట్లేదు మత మార్పిడి, మీరు చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి? మతం మారాల్సిన అవసరం ఏంటి?
చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పటికి కూడా మీరు మతాలు మారుస్తున్నారు. ఇప్పటికి మీరు మతాలను మారుస్తూనే ఉన్నారు. మీ గువ్వ మీద ఒకసారి చేసుకొని చెప్పండి అని చెప్తున్నాడు. అసలు గుండె మీద అన్నాడు కానీ, నాలాంటోడైతే మీ గువ్వ మీద చేసుకొని చెప్పు అని నేను అనేవాడిని కావచ్చు నాకు తెలిసి. ఎందుకనంటే ఈ మతం మారాల్చాల్సిన పరిస్థితి ఎందుకు అనంటే, దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులు. ఈ రేపటి రోజు దేశంలో ఉండే మనుషులంతా ఒక మతానికి చెందితే, వాళ్ళు ఎవరికి అంటారు రేపటి రోజు? మతానికి సంబంధించిన వ్యక్తులని ఎన్నుకుంటారు కాబట్టి. ఇక్కడ నేను ఇంకొక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రువు పాకిస్తాన్. ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు ఇక్కడ పాస్టర్‌లకి ఎందుకు కాలుతుంది అనంటే, మోడీ ప్రభుత్వాన్ని ఇక్కడ అన్వేష్ అనే వ్యక్తి పైకి ఎత్తేస్తున్నాడనమాట. ఎందుకు? ఈ ప్రభుత్వం వల్ల మన క్రైస్తవ మత వ్యాప్తి చేసుకోలేకపోతున్నాము. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారు గనక మళ్ళీ బీజేపీలోకి వస్తే, మన మతాన్ని లేకుండా చేసి పడేస్తాడు అనేది ఒక భయం. అందుకే చర్చిలలో చాలామంది ఏంటంటే, బీజేపీకి ఓటు వేయకూడదు, మోడీ గారు మనకు వ్యతిరేకము, వీళ్ళంతా పరలోకానికి వెళ్ళడానికి అర్హులు కాదు అని చాలామంది చర్చిలలో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారనమాట. అందుకే ఈ పాస్టర్‌లందరూ కూడా ఈ ఎప్పుడైతే ఈ అన్వేష్ అనే వ్యక్తి బీజేపీని దాంతో పాటు మోడీ ప్రభుత్వాన్ని ఒక ఆకాశానికి ఎత్తేసాడో అప్పుడేంటంటే వీళ్ళందరికీ గుబులు కాలిపోయిందనమాట. ఇప్పుడు ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి. పోవడానికి వాడు బాబు వెళ్ళిపోండ్రా అంటే మతం మార్చేస్తాడానికి వస్తుండ్రు కదా! అది ఇక్కడ ఏమంటున్నాడంటే, "అరే ఎళ్ళిపోండ్రా బాబు మా ఇంటికి రాకండా మతం మార్చడానికి అన్నా గాని వచ్చేస్తున్నారు కదా!" అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇతనికి స్వీయ ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్వయంగా ఇతను చూసాడు కాబట్టి వీళ్ళ ఇంటికొచ్చారంట. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా! "అరే ఎళ్ళిపోండ్రా బాబు మా ఇంటి నుంచి" అంటే వీళ్ళు ఎళ్ళిపోవట్లేదంట. అంటే బిచ్చగాళ్ళ కంటే కూడా వీళ్ళు హీనమని అర్థమవుతుందనమాట. అందుకే వీళ్ళందరికి గుబులు కాలుతుంది. ఉన్నాడు దరిద్రగొట్టు. "ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు" అని ఒకడు తత్ 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 దుర్గాదేవి అమ్మ నువ్వెవరమ్మా? ఇక్కడ చూసారు కదా! ఒకతేమొచ్చి "యేసయ్య నా ప్రియుడు, యేసయ్య నా మొగుడు" ఇంకోటి తత్ 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 అని చెప్పి పరిశుద్ధాత్ముడు దేవుడు వచ్చాడని చెప్పి చాలామంది చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నాడనమాట. అంటే ఈళ్ళంతా ఫేక్ పాస్టర్‌లు ఒక డ్రామాస్టిక్ అంటే డ్రామా ప్లే చేసే వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నాడు ఇతను. అంటే నేను దెయ్యాన్ని, దుర్గాదేవి నా పేరు కనక మహాలక్ష్మి అన హిందూ దేవుల పేర్లు. చూసారా? చాలామంది మన హిందూ దేవీ దేవతల్ని సైతాన్లుగా చూపిస్తున్నారు అని ఇతను చెప్తున్నాడు. దీనికి కారణం ఎవరు అంటే క్రైస్తవ మత బోధకులే. అందుకే వీళ్ళందరికి గుబులు కాలుతుంది. లేంచి వెలికి పెట్టి యేసు ప్రభు ఇప్పుడు మీ దెయ్యాల్ని ఏటిది? ఏంటిది? అసలు మాకేంటిది? హిందూ దేవీ దేవతల పేర్లు పెట్టి వాళ్ళని సైతాన్లని వాటిని యేసు ప్రభువే తోలేస్తాడని చెప్పడానికి మీరెవర్రా? నా కొడకల్లారా! అసలు మీలాంటోళ్ళు అసలు భూమి మీద ఉండి ప్రపంచానికి మీరిచ్చేది ఏం లేదు. ఇంకో విషయం అసలు వాటికన్ సిటీ దేశాల్లో అతి చిన్న దేశమైన దేశం గురించి ఇతని ఒపీనియన్ ఏంటో మీకు తెలుసా? అసలు వాటికన్ సిటీ గురించి ఇతను ఏమంటున్నాడో తెలుసా? చూసుకోండి. చేతులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. అతి చిన్న దేశం ఏది? వాటికన్ సిటీ. మీ అందరూ చదువుకున్నారు కదా, జీకే బుక్‌లో వచ్చింది కదా, 700 జనాభా ఉంటది. ఇప్పుడు ఆ దేశాన్ని కూడా సందులో ఈ పక్కనే ఉంది. అది కూడా కవర్ చేసేది. ఇంత ఉంటది ఉల్లి పిచ్చికంతా. ఎంతుంటది? 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 గులి పిచ్చుకంతానంట. ఎంతుంటది? ఆ వాటికన్ సిటీ ఒక గులి పిచ్చుకంత ఉంటుందని చెప్తుందంట. ఇప్పుడు పెట్టుకోండిరా మీ గువ్వలో ఎంత కాలనా పర్వాలేదు. కరెక్ట్‌గానే అన్నాడు. ఇంకోటి మీకు చివరాఖరిగా నేను ఈ పాటలు పాడేవానండి. నాకు చాలా పాటలు వచ్చు. నిజంగా గ్రేట్, చాలా ఆనందంగా ఉంది యేసయ్య విగ్రహాన్ని చూడడం వల్ల. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసారు కదా ఇతను ఏం చేస్తున్నాడు? తన ధర్మాన్ని తను పాటిస్తున్న పరమతాన్ని ఇతను గౌరవిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దగ్గరికెళ్ళి జై శ్రీరామ్ అన్న మగాడంటే ఈడరా! ఎంతకైనా అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అని చెప్పేసి కామెంట్‌లలో వస్తుంటాయి కదా! బాగానే గడ్డి పెట్టావు. ఈ క్రైస్తవులందరికి గూడా. చాలామంది ఏంటంటే దీని మధ్యన మీరు పెట్టిన దానికి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్‌కి అసలకు వాళ్ళకు గువ్వలు గాలిపోతుంది అసలు చాలామందికి. ఈ క్రైస్తవ మతోన్మాదం అనేది ఇంకా పెట్టరేగిపోతుందనే దానికి మీరు నిలువెత్తు నిదర్శనంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఇలాంటివి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే జనాల్లో అసలు ఈ మతాల వల్ల ఒక ప్రపంచానికి ఎటువంటి పెను ప్రమాదం ఉందో మీరు ఇంకా తెలియజేయాలని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.